ఈరోజు ద హస్ల్ బస్ల్ లైఫ్, కంగారు పాటు జీవితం, కలవరంతో కూడిన జీవితం, బిజీ లైఫ్లో ఈ శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, మనకి కలవరం ఎక్కువైనప్పుడు ఎలాగుంటుందంటే, దేవుడు విల్ బి ద లాస్ట్ పర్సన్ దట్ ఐ విల్ కాంటాక్ట్. ఫస్ట్ ఐ విల్ డూ ఆల్ మై బెస్ట్ కదా. అనేక సార్లు విశ్వాసులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మనకి ఎవరు ఎప్పుడు ఎక్కువగా సహాయం చేస్తారో వారిపైన ఆధారపడి ఎవరి దగ్గర నుండి మనకి సహాయం రావట్లేదంటే, ద లాస్ట్ పర్సన్ దట్ వీ రన్ టు ఇస్, దేవా అన్నీ ప్రయత్నించానయ్యా, అందుకని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అంటే, నో నో నో, గాడ్ హేట్స్ ఇట్. మొదటిగా నన్ను, నా వైపు చూడు, నిదానించి చూడు. నిదానించి అంటే టేక్ టైం. దేవుని సన్నిధిలో వెంటనే నాకు జవాబు రావాలయ్యా, వెంటనే నేను సమాధానం పొందుకోవాలయ్యా, వెంటనే ఈ సమస్యకి పరిష్కారం రావాలయ్యా అని అంటూ ఉంటాము. బట్ గాడ్ ఇస్ సేయింగ్, నిదానించి రీడిరెక్ట్ యువర్ ఫోకస్ అంటూ మీ, లుక్ అంటూ మీ. కీర్తనలు 123:2. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానిని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేయి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పటి వరకు చూడాలంట అండి? మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంత వరకు మనము ఆయన తట్టు చూడాలంట. ఇది జ్ఞాపకం చేసుకోండి. కరుణించేంత వరకు నేను ప్రార్థన చేస్తాను, నాకు జవాబు రాలేదు, సో యథావిధిగా నా పనిలో నేను, నా సమస్యలో నేను, నా శ్రమలో నేను ముందుకు వెళ్ళిపోతాను అని కాదండి. దేవుడు మనల్ని కరుణించేంత వరకు ఆయన తట్టు చూడాలంట. ఆర్ యు రియలీ ఫైటింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? దేవుని సన్నిధిలో పోరాడేవారు ఉన్నారా? ప్రార్థనలో పోరాడేవారు ఉన్నారా? ఆయన కరుణించేంత వరకు మనము మొరపెడతానే ఉండాలంట. ఆయన కరుణించేంత వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. యు నో ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రేయర్ ఇస్, లార్డ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయి అనే ప్రార్థన అతి విలువైన ప్రార్థన అంటండి. ఒక దైవజనులు అన్నారు ఏంటంటే, హృదయం లేని ప్రార్థన, ఆత్మలో చేయని ప్రార్థన, ఎన్ని పదాలు వాడినా, ఎంత వాగ్దాటు కలిగినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అది పారేబడిన నీళ్ళ వంటిదే, వెళ్ళిపోతుందంట, నో వాల్యూ. కానీ హృదయపూర్వకంగా ఆయన తట్టు చూస్తూ, దేవా ఆయన వైపు మన చేతులెత్తి, తండ్రి నాకు సహాయము చేయి అని లోపల నుండి, హృదయ లోతులో నుండి మనస్ఫూర్తి ఆయన సన్నిధిలో మొరపెడతాంట, దూసుకొని వెళ్తుందంట. ఒక ధూపము వలె ఆయన సన్నిధిలో ఒక పరిమళ సువాసన వలె ఉంటుందంట. అందుకని దేవుడు అంటున్నాడు, నా వైపు చూడండి. కానీ వై షుడ్ వి లుక్ టు జీసస్? అసలు ఎందుకు ఆయన వైపు చూడాలి? ఈ సమస్యలో ఉన్నప్పుడు, ఈ శ్రమ కాలంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన వైపు చూడాలంటే, దానికి సమాధానము రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. అంటే హీ ఈజ్ ద ఓన్లీ సోర్స్. ఎందుకు చూడాలంటే ఆయన వైపు? పొందగోరు వాని వల్ల కాదంట, ప్రయాసపడు వారి వల్ల కాదంట, కానీ కరుణించు దేవుని వలనే సాధ్యమవుతుందంట. అందుకనే ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలంట. ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ ద పవర్ టు డూ సంథింగ్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ ఇస్ జీసస్. హల్లెలూయా. ఎవరికి ఆ శక్తి ఉందంట, ఎవరికి అధికారం ఉందంట, ఎవరి దగ్గర మనకి ఆ ఆధారము ఆదరణ ఉంది అని అంటే అది యేసు మాత్రమే. పొందగొరే వారి వల్ల కాదు, ప్రయాసపడే వారి వల్ల కాదు, కానీ కరుణించు దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందంట. హీ ఈజ్ అవర్ ఓన్లీ సోర్స్, హీ ఈజ్ ద ఓన్లీ పవర్, హీ ఈజ్ ద ఓన్లీ అథారిటీ. మన సిచ్యువేషన్ పైన, మన పరిస్థితి పైన అధికారం కలిగిన దేవుడు ఒక్కరే, ఆయన ఒక్కరే, యేసు ఒక్కడే. నమ్మిన వారు ఉంటే యేసు ఒక్కడే అని చెప్దామా బిగ్గరగా? యేసు ఒక్కడే ఈ సిచ్యువేషన్ పైన అధికారం కలిగిన వారు, యేసు ఒక్కడే. ఈ ఇబ్బందిలో, ఈ శ్రమను ఆపు చేయగలిగిన వారు ఎవరు? యేసు ఒక్కరే. నాకు స్వస్థతనిచ్చేవారు ఎవరు? యేసు ఒక్కరే. నాకు సమాధానం ఇచ్చేవారు ఎవరు? యేసు ఒక్కరే. నాకు సంతోషం ఇచ్చేవారు ఎవరు? యేసు ఒక్కరే. నా కుటుంబాన్ని తిరిగి కట్టేవారు ఎవరు? యేసు ఒక్కరే. విడాకుల అంచులో ఉంది నా కుటుంబము, కానీ దీనికి పరిష్కారం ఇచ్చేది, మమ్మల్ని మరలా తిరిగి సమకూర్చేది ఎవరు? యేసు ఒక్కరే. ఎన్నో సంవత్సరాల నుండి నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ఏమి జవాబు రావట్లేదు, కానీ యేసు ఒక్కరే నాకు ఇవ్వగలిగింది.
సమర్థుడండి. డూ యూ ట్రస్ట్ హిస్ పవర్? ఆయన శక్తిని మీరు నమ్మేవారు ఉన్నారా? ఆయన అధికారాన్ని మీరు నమ్మేవారు ఉన్నారా? ఆయన చేయగలడు అని నమ్మేవారు ఉన్నారా? విన్నంత వరకు బాగానే ఉంటుందండి, కానీ మన సమస్యలు, మన శ్రమలు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు విన్న వాక్యం అంతా అలాగ గాల్లో ఎగిరిపోయినట్టు ఎగిరిపోతూ ఉంటుంది. నో 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 అందుకనే భద్రంగా కాపాడుకోవాలంట. మన కంటి నుండి, కళ్ళ నుండి తొలగిపోనివ్వద్దంట. మన హృదయంలో భద్రంగా కాపాడు. అప్పుడు వారికి జీవము, అప్పుడు వారికి ఆరోగ్యము అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఎందుకు జీవము లేదు? ఎందుకు సమాధానము లేదు? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు సంతోషము లేదు? ఎందుకు అభివృద్ధి చూడట్లేదు? ఎందుకు ఎదుగుదల చూడట్లేదు అంటే వింటున్నాము కానీ విన్నవారుగానే ఉంటున్నాం, కానీ చేసేవారుగా లేము. దేవుడు అంటున్నాడు, మీ శ్రమలో నా వైపు చూడండి. కీర్తనలో 113వ కీర్తన 7-9 చదువుదామండి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఎందుకు ఈ వాక్యం చదివించాను అని అంటే, దెర్ ఇస్ నో సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఆ పరిస్థితి లేదండి, దేవుడు ఇది చెయ్యలేడు అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానులతో కూర్చోబెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? ఆమేన్. అంటే ఈరోజు మనం చూసినట్లయితే మనకు అర్థం కావాలంటే, మనము ఈ జంక్షన్స్లో, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎంతోమంది బీదల్ని చూస్తూ ఉంటాం కదా. అడుక్కుంటూ ఉంటారు, కారు వెంబడి కారు, ఎవరు వస్తే వారిని అడుగుతూ ఉంటారు. ఒక్క రూపాయి లేకపోతే 10 రూపాయలు, కొంచెం ఆహారం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అట్లాంటి వారిని ఊహించుకోండి. అట్లాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తి ప్రధానులతో కూర్చోబెడతాడంట. హల్లెలూయా. సో ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? ఇస్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? అట్లాంటి వారిని కూడా ప్రధానులతో, అంటే ప్రైమ్ మినిస్టర్తో కూర్చోబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. యోసేపు దానికి మంచి ఎగ్జాంపుల్. ఆయన గొయ్యిలో పడిన వ్యక్తి, ఆ గొయ్యి నుండి లేపి ప్రధానిగా చేశాడండి మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీరు బీదలుగా ఉన్నారేమో, నేను అనేది కేవలం డబ్బుల విషయంలో కాదండి. తక్కువ స్థితిలో ఉన్నారేమో, తక్కువ స్థానంలో ఉన్నారేమో, అందరి ద్వారా అణచివేయబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారేమో, తృణీకరించబడుతున్న వారు ఉన్నారేమో, రిజెక్ట్ చేయబడిన స్థితిలో ఉన్నారేమో. మేబీ యు ఆర్ ఇన్ ద లాస్ట్ ఆన్ ద లిస్ట్. డేవిడ్ వాజ్ ద లాస్ట్ ఆన్ ద లిస్ట్. డేవిడ్ వాజ్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ కదా. దావీదు రాజు అసలు లెక్కలు కూడా ఎంచబడలేదు. వీరే నా కుమారులు, వీరు యోగ్యులు, వీరు యుద్ధ శూరులు అని తన సొంత తండ్రి వారి అన్నవారిని ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ దావీదుని లెక్క చేయలేదు. మనుషులు లెక్క చేయనప్పటికీ దేవుడు లెక్క చేసే దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు లెక్క చేసి, నువ్వు ఇగ్నోర్ చేస్తావేమో, నువ్వు తృణీకరించావేమో, నువ్వు కాదనుకున్నావేమో, నువ్వు కాదన్నావేమో, నువ్వు ఈయన పనికిరాడు అనుకున్నా. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనల్ని అనుకుంటూ ఉంటారు, పనికిరాడు, తినవలేమవుతుంది. నాకు తెలుసు తన గతం ఎలాగుందో. ఐ నో హర్ పాస్ట్, ఐ నో హిస్ పాస్ట్, ఐ నో హౌ యూజ్లెస్ దిస్ పర్సన్ ఇస్, ఐ నో హీ కెన్ డూ నథింగ్ రైట్. ఏది తన జీవితంలో మంచిది చేసినట్లు లేదు. అందరి ద్వారా మాటలు వినపడ్డాయేమో. ఎవరైనా పైకి ఎదుగుతారు కానీ నువ్వు మాత్రం ఎదగవరా, నువ్వు మాత్రం పైకి వెళ్ళలేవు అనే మాటలు వినబడ్డాయేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. అయితే ఈ శ్రమ ద్వారా, ఈ తృణీకరణ ద్వారా, ఈ విడిపించబట్టం ద్వారా, ఈ సమస్య ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, ఇరుకులు, వాటన్నిటిలో నిన్ను లేవనెత్తి నిన్ను పైకి తీసుకొచ్చి, ఎప్పుడు మనం ఆయన వైపు చూసినప్పుడు, నిన్ను లేవనెత్తి నిలబెట్టినప్పుడు అందరూ, నిన్ను చూసిన వారు అందరూ చెప్పగలుగుతారు ఏంటిదంటే, నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు సజీవుడైన దేవుడు. ఎందుకంటే we thought you cannot do it, we thought it is impossible with you, it is really impossible with you. కానీ జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి వెర్రివాన్ని ఎన్నుకుంటాడంట. హల్లెలూయా. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకునే దేవుడు. తూర్పు నుండి పడమటి నుండి రాదు కానీ హెచ్చింపు యెహోవా ద్వారానే హెచ్చింపు కలుగుతుంది. హల్లెలూయా. ఇఫ్ యూ రిసీవ్ ఇట్ సే ఆమెన్.
ఆమేన్.